అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? హక్కు. గంగులూరు అనే గ్రామంలో రంగన్న అనేవాడు ఉండేవాడు. రంగన్నది శాంత స్వభావము, వింత మనస్తత్వమును. అతను మితభాషి, ఎవరి జోలికి పోడు. అతన్ని గ్రామవాసులందరూ తెలివిలేనివాడి కిందనే జమకట్టేవారు. రంగన్న భార్య కమల గడుసు మనిషి. ఆమె నోరు చాలా చెడ్డది. అందరూ ఆమె నోటికి భయపడతారు. ఆమెకు డబ్బు కాపీనం ఎక్కువ. అందుకే ఆమె రంగన్నను గంగలూరు తెచ్చి అతడి చేత వేరే కాపురం పెట్టించింది. ఇంటికి అవసరమైన ఖర్చులు కూడా తగ్గించి డబ్బు మిగిల్చి దానితో వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ డబ్బుతో బంగారు నగలు చేయించుకొని తెగ మురిసిపోతూ ఉండేది. రంగన్న తమ్ముడు లింగరాజు కొంతమందితో కలిసి తీర్థయాత్రలకు పోతూ డబ్బు తన ఇంట్లో ఉంచటం మంచిది కాదని ఆలోచించి గంగలూరులో ఉన్న తన అన్న ఇంట దాచి యాత్రలకు బయలుదేరాడు. కమల తన మరిది దాచిన ధనం లెక్కపెట్టింది. 600 రూపాయలు. ఆ సొమ్ము చూడగానే కమలకు ఎక్కడలేని ఆశ పుట్టింది. దాన్ని సొంతం చేసుకోవటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. రంగన్న ఏదో పని మీద పట్నం పోతున్నాడు. కమల అతనితో ఎంతో మంచిగా, ఏమండోయ్, నా 5 పేటల బంగారు గొలుసు కొంత పైకం ఇస్తాను. పట్నంలో నా గొలుసుకు 6వ పేట వేయించి జాగ్రత్తగా పట్టుకురండి అన్నది. రంగన్న నగతో పాటు డబ్బు సంచి అందుకుంటూ అది లింగరాజుదని గుర్తించి ఈ డబ్బు మనది కాదు అని లేని ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా అన్నాడు. మీ తెలివితేటలు మండిపోను. లింగరాజు మనకు పరాయివాడా? వాడి సొమ్ము మనది కాదా? వాడు నా బిడ్డ వంటివాడు. వాడి డబ్బు తినే హక్కు నాకుంది. లేదనగలవాడెవడో ముందుకు వచ్చి మాట్లాడమను అన్నది కమల ధీమాగా. నిజమే సుమి, లింగరాజు మన బిడ్డ వంటివాడు అని రంగన్న నగ డబ్బు తీసుకొని పట్నం బయలుదేరాడు. రంగన్న పట్నం చేరేసరికి సాయంత్రం అయ్యింది. అతను బాగా అలసిపోయి విశ్రాంతి కోసం దాపులనున్న సత్రంకి వెళ్ళాడు. అక్కడ లింగరాజు కనిపించేసరికి రంగన్నకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. అటువైపు వరదలు వచ్చాయి, దారి లేదు. అందుచేత ఇంటి ముఖం పట్టాము. రేపు ఉదయం బయలుదేరి గంగలూరికి వెళ్ళి నా డబ్బు తీసుకొని అటు నుంచి ఇంటికి పోతాను అన్నాడు లింగరాజు తన అన్నతో. డబ్బు కోసమే అయితే గంగలూరు వెళ్ళక్కరలేదు. డబ్బు నా దగ్గరే ఉంది. కానీ ఆ డబ్బు మీ వదిన తీసుకుంది. నువ్వు దానికి కొడుకు వంటి వాడివట. అందుచేత తల్లిగా నీ సొమ్ము అనుభవించే హక్కు దానికి ఉన్నదట. ఇక ఆ డబ్బు మీద ఆశ వదులుకో అన్నాడు రంగన్న. ఎంతో కాలం కష్టపడి పోగు చేసి భద్రంగా దాచిన డబ్బు ఇలా పోయిందే అన్న బాధతో లింగరాజు కళ్ళనీళ్లు పర్యంతమయ్యాడు. తమ్ముడి స్థితి చూసి రంగన్నకు జాలి పుట్టుకొచ్చింది. కమల మాట జవదాటటం ప్రమాదమని అతనికి తెలుసు. కానీ ఎలాగైనా తమ్ముడికి డబ్బు పోయిందన్న బాధ కలగకుండా చూడాలి. ఎలా? అకస్మాత్తుగా రంగన్నకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. విచారించకు తమ్ముడు, నీకు తల్లి వంటి వదిన నీ డబ్బు తిన్నది కానీ పైవాళ్లేమీ పట్టుకుపోలేదు కదా. ఆమె కొడుకుగా ఈ నగ తీసుకునే హక్కు నీకు ఉంది. అందుచేత నువ్వు ఈ నగ తీసుకో అంటూ ఆ నగ తమ్ముడికి ఇచ్చి రంగన్న మర్నాడే గంగలూరికి తిరిగి వచ్చాడు. రంగన్న చేసిన ఘనకార్యం విని 2000 రూపాయల నగ పోయింది. అయ్యో, ఈ దద్దమ్మ తెలివితేటలు మండిపోను అని కమల శాపనార్థాలు పెట్టింది. కమల అలా ఎందుకు గోల పెడుతున్నదో అర్థం కాక, తాను చేసిన తప్పేమిటో తెలియక రంగన్న వెర్రిమొహం వేసుకుని చూశాడు. మరికొంచెం సేపటికి లింగరాజు వచ్చి ఏమీ అనకుండా కమల నగ కమలకు ఇచ్చినప్పుడు ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. లింగరాజు దాయమని ఇచ్చిన తన డబ్బు సంచి తాను తీసుకొని అన్నకు వదినకు వెళ్ళి వస్తానని చెప్పి తన గ్రామం చేరుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.